ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిజరూప దర్శనంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కటాక్షం. భద్రాచలం క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. ధనుర్మాసోత్సవాలతో శోభిల్లుతున్న సింహాచలం అప్పన్న సన్నిధిలో మధుర తిరుప్పావై పాసుర పఠనం. యువతకు పురాణ ఇతిహాసాలపై అవగాహన కల్పించడం అవశ్యం. భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తల్పగిరి శ్రీరంగనాథస్వామి వారి ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలు. అనకాపల్లి జిల్లా ఉపమాక క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరునికి గజవాహన సేవ. తెలంగాణ రాష్ట్రంలో పావన గోదావరి తీరంలో నెలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు సంప్రదాయ భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారు నిజ రూపంలో కొలువుతీరి భక్తులను కటాక్షించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని, శ్రీ లక్ష్మణ స్వామి వారిని సర్వాలంకార శోభితంగా నిజరూప దర్శనంలో అలంకరించిన అర్చకులు ముందుగా విశేష ఆరాధనలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల మిందంటే జయ జయ శ్రీరామచంద్ర ప్రభో నామ స్మరణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. పరమ పావన పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధి ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీరంగనాథ స్వామి వారిని సేవించి తరించిన పరమ భాగవతోత్తమురాలు శ్రీ ఆండాళ్ అమ్మవారు ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ముందుగా శ్రీ వరాహ నృసింహునికి తిరుప్పావై పఠనంతో విశేష ఆరాధన జరిపారు. ఆపై ఆండాళ్ అమ్మవారిని సర్వాభరణ భూషితంగా పల్లకీపై అధిష్ఠింపచేసి పాసుర పఠనంతో ఆలయ ప్రదక్షిణగా పల్లకీ సేవ నిర్వహించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉదయం భారతీయ విజ్ఞాన సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. విజ్ఞాన భారతి సంస్థ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో 1500 మంది ప్రతినిధులు శాస్త్ర సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలు, భారతీయ విజ్ఞాన వైభవంపై పరిశోధన పత్రాలను భారతీయ భాషల్లో సమర్పిస్తారు. ముందుగా భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లకు నిర్వాహకులు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను అతిథులు తిలకించారు. ఈ సందర్భంగా జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు,
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యువతకు మన పురాణాలు, ఇతిహాసాలు, చరిత్ర గురించి తెలియజేయవలసిన అవసరం ఉందని, నేటి స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే హనుమంతుడు, అర్జునుడు గొప్పవారని చెప్పవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. Request all of you, this is very inspiring time, and at the same time Indian families are very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, సిఎస్ఐఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ శేఖర్ మాండే ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అతిథులను ఘనంగా సత్కరించారు. తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మండపం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వారాంతపు రోజులు, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే దీపారాధనలు చేసి కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలతో మెట్ల పూజ చేసుకుంటూ తిరుమలకు కాలినడకన పయనమయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి కృష్ణపాల్ గుర్జార్, ఆంధ్రప్రదేశ్ పూర్వపు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన పవిత్ర మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరి రోజులు, పుష్యమాసం ప్రారంభ రోజులను కలిపి నెల రోజుల పాటు ధనుర్మాస కైంకర్యాలను వైష్ణవ క్షేత్రాలలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం దివ్యకాంతుల్లో శోభిల్లుతోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతి నగర వాసులు తెల్లవారుజామునే పేరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ధనుర్మాసం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో తిరుప్పావే ప్రవచన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావే పాసుల సారాంశాన్ని రమణీయంగా వివరించారు. సకల సృష్టిని చేయగలిగినటువంటి బ్రహ్మదేవుడు వచ్చి ఈ గోపాలకుల యొక్క కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుకుంటున్నారంట. అయ్యో నేను తప్పు చేసేసాను అని. అంతటి గొప్ప స్థానం కృష్ణ పరమాత్మతో పాటు సహచరులుగా ఉండేటటువంటి గోపాలకులది. బ్రహ్మదేవుడికి కృష్ణ పరమాత్మ నిజమైనటువంటి దేవుడా కాదా అని చెప్పి పరీక్షిద్దాం. కారణం, ఆయన దేవుడు అని చెప్పి చెప్పడానికి అఘాసురుడికి మోక్షం ఇచ్చారు. అఘాసురుడు అనంటే, అఘం అంటే పాపం, సకలమైన పాపములే పనులుగా చేసేటటువంటి వాడు ఒక రాక్షసుడు. అతనికి కూడా మోక్షం ఇచ్చాడంటే ఇతను దేవుడే అని మైండ్లో ఒకవైపు చెప్తూ ఉన్నది బ్రహ్మదేవుడికి. ఇక రెండవ వైపు ఈ గోపాలకులతో పాటు కలిసి మెలిసి తన పర అని భేదం లేకుండా ఈ విధంగా ఉండిపోతున్నాడే, కాబట్టి ఈయన దేవుడేనా అనే డౌట్ రెండవ వైపు కనిపిస్తున్నది. ఆ రెండు సంశయముల నుంచి స్థిరమైన ఒక కన్క్లూజన్ కోసం బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్ముడికే పరీక్ష పెట్టడానికి కూడా సాహసించలేదే. ఏమిటా పరీక్ష అనంటే, అందరూ కలిసి కూర్చొని అరణ్యంలో తాము తెచ్చుకుంటూ ఉన్నటువంటి సద్దన్నాన్ని తింటూ ఉన్నప్పుడు, వలయాకారములో కూర్చొని మాటలాడుకుంటూ తింటూ ఉన్నప్పుడు, వాళ్ళు తీసుకువచ్చినటువంటి గోవులన్నీ కూడా సమీపంలోనే మేత మేస్తూ ఉండేటటువంటి సమయంలో బ్రహ్మదేవుడు ఒక్కసారిగా ఆ గోవులన్నింటినీ కూడా మాయం చేసేశారు అక్కడి నుంచి. ఇది బ్రహ్మదేవుడు కృష్ణ పరమాత్మకు పెడుతూ ఉండేటటువంటి పరీక్ష, ఆయన దేవుడే అని తాను నమ్మడాని కోసం. ఇక ఇటు దేశవ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాసం తిరుప్పావే ప్రవచన కార్యక్రమాలలో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆండాళ్ విరచిత తిరుప్పావే పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని మనమందరం కూడా గోదా గోవిందుల అనుగ్రహంతో ఆచరించుకుంటున్నాం. క్రమంగా 12వ రోజుకు చేరినది ఈ జగతికి మంగళాన్ని చేకూర్చేటువంటి వ్రతం. గోదాదేవి ఒక్కొక్క గోపబాలికను మేలుకొలిపే ఒక సందర్భంలో ఎన్నో విషయాల్ని మనకు తెలియజేస్తున్నది. అంతరార్థాలు, వేదాలలో దాగి ఉన్నటువంటి, స్మృతులలో చెప్పబడినటువంటి, పురాణ ఇతిహాసాలలో తెలియజేయబడినటువంటి విషయాలంతా కూడా సంగ్రహించి ఒక్కొక్క పదం ద్వారా, ఒక్కొక్క వాక్యం ద్వారా, ఒక్కొక్క పాశురం ద్వారా తెలియజేస్తున్నది. అందుకే ఈ తిరుప్పావై ప్రబంధం అనేది వేదము కూడా బీజంగా ఉన్నది, అంటే వేదార్థసారంగా ఉన్నది. మనం 100 శ్లోకాలు చదువుకొని అందులో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకోవడం కన్నా కూడా తిరుప్పావే ప్రబంధంలో ఉన్నటువంటి ఒక్కొక్క పాశురాన్ని అనుసంధానం చేసుకుంటే 100 శ్లోకముల సారం, 1000 శ్లోకముల సారం అనేది ఈ పాశురం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈనాడు తిరుప్పావలోని 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. కనైత్తిళం కత్తెరుమై కన్నుక్కిరంగి నినైత్తు ములవழியே నిన్ను పాల్ சோர நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய்
பனித்தலை வீழனின் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானைச் செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய்திரவாய் இனித்தான் எழுந்திராய் ஈசன்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాళ్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువుతీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్పత్తు ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఇరు దేవేరుల సమేతంగా విశేష అలంకార శోభితులై భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని అర్చకులు పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం ప్రబంధ నీరాజనంతో సేవించి కర్పూర హారతులను అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవేరుల సమేతంగా శ్రీరంగనాథ స్వామివారి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. పరమ పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని యాదగిరీశుని సన్నిధి భక్తి కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా పరమ భక్తురాలు శ్రీ గోదాదేవికి తిరుచి సేవ, ఊంజల సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా ఆండాళ్ అమ్మవారిని సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై ఆశీలను గావించి మేళతాళాలతో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఊంజల మండపంలో ఊయలపై అమ్మవారిని కొలువు తీర్చి వేదపారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వరం నడుమ ఊంజల సేవను రమణీయంగా నిర్వహించారు. భక్తులు ఆండాళ్ తల్లిని భక్తి ప్రపత్తులతో సేవించుకుని తరించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని స్వయం వ్యక్త శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా ఆలయంలోని శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో తిరుప్పామె పాసుర పఠనం జరిగింది. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణలతో ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ నయనానందకరంగా జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలంలో ఎక్కడా లేని విధంగా 45 రోజుల పాటు పారువేట ఉత్సవం నిర్వహిస్తారు. 650 సంవత్సరాలుగా 33 గ్రామాలలో 45 రోజుల పాటు ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నృసింహుడు, దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు పారువేట ఉత్సవంలో భక్తుల ముంగిళ్లకు వెళ్లి నీరాజనాలు అందుకుంటారు. ఈ అరుదైన ఘట్టాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అహోబిల పారువేట ఉత్సవం శోభాయాత్రను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. మహిళల కోలాట ప్రదర్శనలు, కళాకారుల నృత్యాలు, చెక్క భజనలతో నంద్యాలలోని పలు ప్రాంతాలలో శోభాయాత్ర ఆద్యంతం భక్తులసభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శబరి అశేషంగా భక్తులు పాల్గొన్నారు. కడప నగరంలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. పుష్యమాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారిని, మల్లికార్జున స్వామి వారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ముఖ మండపంలో చక్కటి వేదికపై వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విజయదుర్గాదేవి, మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుకను కమనీయంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. నల్గొండ పట్టణంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆండాళమ్మవారికి పుష్పార్చనను నయన మనోహరంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సర్వశోభిత అలంకరణలో ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై ఉపాలయంలో ఉన్న శ్రీ ఆండాళ్ తల్లికి సహస్రనామాలను పఠిస్తూ వర్ణశోభిత పుష్పాలతో అర్చనలు నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. మహిళలు అమ్మవారి దర్శనం చేసుకుని తిరుప్పామె పాసురాలను పఠనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా తొలి 11 రోజుల పాటు జరిగే పగల్పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు, ఆచార్యులు విశేష క్రతువులను జరిపారు. సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆళ్వార్లకు మర్యాదలను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం
72,487 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,500 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,52,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.